హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మొఘల్ సామ్రాజ్యం సంబంధించి పార్ట్ 6 వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1, 2, 3, 4, 5 5 పార్ట్స్ అయితే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మనకు పార్ట్ 6 వీడియో అండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలా వీడియోని కూడా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే పార్ట్ 6 వీడియో అండి, మొఘల్ సంబంధించి. ఇక్కడ 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సొంత గ్రామాల్లోనే నివసిస్తూ సొంత భూములను మరియు వ్యవసాయ పరికరములను కలిగి ఉండే రైతులను ఏమంటారు? ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకేనా, అటువంటి వారిని ఏమంటారంటే ఇక్కడ ఖుద్ కాస్ద్లు. ఓకేనా, ఖుద్ కాస్ద్లు అని అటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అద్దెకు తీసుకొని సాగు చేసే బయటి గ్రామాల రైతులను ఏమంటారు అంటే ఇక్కడ పాహీ రైతులు. ఓకేనా, ఇక్కడ పాహీ రైతులు అంటే ఏంటి అంటే మనకి గుత్తకు అంటాం కదా. వ్యవసాయ భూములని అద్దెకు తీసుకొని సాగు చేసేటువంటి రైతులని మనం పాహీ రైతులని అంటారనమాట. నెక్స్ట్ వన్, తన స్వగ్రామంలో నివసిస్తూనే ఎలాంటి భూములు వ్యవసాయ పరికరములు లేని రైతులను ముజారియంలో అని అంటారు. ఓకేనా, ముజారియంలు అంటే ఎవరు అంటే స్వగ్రామంలోనే ఉంటూ ఎటువంటి సొంత భూములు కానీ వ్యవసాయ పరికరములు కానీ లేని రైతులను మనం ముజారియంలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వంశపారంపర్యంగా చిన్న ప్రాంతాలపై హక్కులు గల వారిని జమీందారులుగా పిలుస్తారు. ఓకేనా, చూడండి ఇక్కడ వంశపారంపర్యంగా చిన్న ప్రాంతాలపై హక్కులు గల వారిని జమీందారులు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మొఘలుల కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఓకేనా, మొఘలుల కాలంలో ఎటువంటి వ్యవస్థ ఉండేదంటే పితృస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆనాటి సమాజం సాంఘికంగా ఆర్థిక స్తోమతలను బట్టి మూడు వర్గాలుగా ఉండేవి. ఓకేనా, సామాజిక, సాంఘిక, ఆర్థిక స్తోమతలను బట్టి 3 వర్గాలు ఉండేవి అన్నమాట. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఉన్నత వర్గం, మధ్యమ వర్గం, అధమ వర్గం. ఓకేనా, ఉన్నత వర్గం, మధ్యమ వర్గం, అధమ వర్గం. ఇక్కడ ఉన్నత వర్గం అంటే ఏంటి అంటే ఈ ఉన్నత వర్గంలో ఎవరెవరు ఉండేవాళ్ళంటే రాజ కుటుంబ సభ్యులు, అలాగే వారి బంధువులు, జమీందారులు. ఓకేనా, వీరు మనకు ఉన్నత వర్గం కింద ఉండేవాళ్ళు అనమాట. మధ్యమ వర్గం అంటే ఎవరు అంటే ఇందులో వర్తకులు, రైతులు, చిన్న చిన్న మున్సబ్దారులు. ఓకేనా, వీరు మధ్యమ వర్గం కింద ఉండేవాళ్ళు. నెక్స్ట్ అధమ వర్గంలో సేవకులు, శ్రమజీవులు ఉండేవారు అనమాట అధమ వర్గంలో. ఓకేనా, ఆనాటి కాలంలో 3 వర్గాలు ఉండేవన్నమాట, ఉన్నత వర్గం, మధ్యమ వర్గం, అధమ వర్గం సంబంధించి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మొఘలుల కాలంలో గ్రామీణ భారతంలో ఏ భూమి లేని వారు మరియు శ్రమజీవులను కామిన్లు అనేవారు. ఓకేనా, ఎటువంటి భూమి లేకుండా ఉన్నటువంటి వారిని మనం ఇక్కడ కామిన్లు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, బాల్య వివాహాలు, వరకట్నం, సతీ పద్ధతి, బహుభార్యత్వం వంటి సామాజిక దురాచారాలు ఉండేవి. పావురాలు ఎగురవేయడం ప్రధాన వినోదంగా ఉండేదన్నమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొఘల్ సామ్రాజ్య కాలంలో వారికి ప్రధాన వినోదంగా ఏమి ఉండేదంటే పావురాలను ఎగురవేయడం అనేది ప్రధాన వినోదంగా ఉండేదన్నమాట. అలాగే ఆనాటి కాలంలో బాల్య వివాహాలు, వరకట్నం, సతీ సహన పద్ధతి, అలాగే బహుభార్యత్వం ఇలాంటివన్నీ కూడా మనకు సాంఘిక, సామాజిక దురాచారాలు అనేవి అప్పటి కాలంలో ఉండేవని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హిందువులు, ముస్లింలు ఇరువురు చక్రవర్తి పుట్టినరోజు, తలా పురుష దానాలు, నవరోజ్, ఈద్ మిలాన్, షబ్-ఏ బరత్, దసరా, దీపావళి, హోలీ. ఓకేనా, ఈ పండుగలు జరుపుకునేవాళ్ళు అనమాట. ఓకేనా, హిందువులు, ముస్లింలు కలిసి చక్రవర్తుల యొక్క పుట్టినరోజులను, అలాగే తలా పురుష దానాలు, నవరోజు పండుగలు, ఈద్ మిలావ్, షబ్-ఏ బరత్, దసరా, హోలీ, దీపావళి ఈ పండుగలన్నీ కూడా ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, హిందువులు, ముస్లింలు ఇద్దరు కలిసి అనూహ్యంగా పండుగలు చేసుకునేవాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రంజాన్ వంటి పండుగలు. ఓకే, రంజాన్ వంటి పండుగలు కూడా వీళ్ళు చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మహమ్మదీయుల స్త్రీలు పరదా విధానాన్ని, రాజపుత్ర స్త్రీలు జౌహార్ విధానాన్ని పాటించేవారు. ఓకేనా, చూడండి ఇక్కడ మహమ్మదీయులు పరదా విధానాన్ని, రాజపుత్ర స్త్రీలు జౌహార్ విధానాన్ని పాటించేవారనమాట. నెక్స్ట్ వన్, మొఘల్ చక్రవర్తులైన బాబర్, హుమాయూన్, అక్బర్లు విద్యా విజ్ఞాన వ్యాప్తిలో భాగంగా అనేక పాఠశాలలు స్థాపించారు.
అక్బర్ గణిత వైద్య శాస్త్రాలను బాగా ప్రోత్సహించాడు. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వన్, హిందూ మత విద్యలను బోధించే కేంద్రాలు మరాఠాలు మరియు దేవాలయాలు. ఓకేనా, హిందూ మత విద్యలను బోధించే కేంద్రాలు మరాఠాలు మరియు దేవాలయాలు. అంటే మరాఠాలలో దేవాలయాల్లో మనకి హిందూ మత విద్యలకు సంబంధించి బోధనా కేంద్రాలుగా ఉండేవన్నమాట. నెక్స్ట్ వన్, మొఘలుల కాలంలో ప్రసిద్ధ హిందూ విద్యా కేంద్రాలుగా కాశీ, నాదియా, మిథిలా, మధుర, సర్హింద్ ఉండగా మనకి ప్రముఖ ముస్లిం విద్యా కేంద్రాలుగా ఢిల్లీ, ఆగ్రా, జాన్పూర్, గుజరాత్ ఉండేవన్నమాట. ఓకేనా, అంటే ముస్లింస్ సంబంధించి ఇక్కడ మనకి హిందువులకు సంబంధించి కాశీ, నాదియా, మిథిలా, మధుర, సర్హింద్ ప్రాంతాలు ఉంటే ముస్లింకి సంబంధించి ఢిల్లీ, ఆగ్రా, జాన్పూర్, గుజరాత్ ఉండేవన్నమాట. ఓకేనా, కాశ్మీర్ ముస్లింల ఉన్నత విద్యాలయాలను మదరసాలు అంటారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా మనకి. కాశ్మీర్ ముస్లింల ఉన్నత విద్యాలయాలను ఏమంటారు అంటే మదరసాలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. మొఘలుల కాలంలో నేత లోహ పరిశ్రమలు ముఖ్యంగా ఉండేవి. ఓకేనా, సో ఆనాటి కాలంలో ఎక్కువ ఏవి ఉండేవంటే నేత అలాగే లోహ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో అబుల్ ఫజల్ ప్రకారం అక్బర్ లాహోర్, కాశ్మీర్, ముల్తాన్లలో ఉన్న పరిశ్రమ అభివృద్ధికి గాను సో 1000 ఖార్జానాలను ఏర్పాటు చేశాడు. ఓకేనా, అబుల్ ఫజల్ ప్రకారం అక్బర్ లాహోర్, కాశ్మీర్, ముల్తాన్లలో అన్ని పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి సో 1000 ఖార్జానాలను ఏర్పాటు చేశాడు. బెంగాల్, బీహార్, ఫతేపూర్ సిక్రీలలో పట్టు పరిశ్రమ అభివృద్ధి చేశాడనమాట. ఓకేనా, సో బెంగాల్, ఇక్కడ బీహార్, ఫతేపూర్ సిక్రీలలో పట్టు పరిశ్రమను బాగా అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సో బెంగాల్ ప్రతి పంటలలో ప్రపంచానికి ఒక నిధి వంటిది అని బర్నీ లేదా బెర్నియర్ అనే విదేశీ యాత్రికుడు పేర్కొన్నాడు. ఓకేనా, సో బెంగాల్ పత్తి పంటలలో ప్రపంచానికి ఒక నిధి వంటిది, ప్రతి పంట అనేది బెంగాల్ సంబంధించి ప్రపంచానికి ఒక నిధి వంటిదని ఎవరు పేర్కొన్నారంటే సో బర్నియర్ అనేటువంటి విదేశీ యాత్రికుడు చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. బెంగాల్, బీహార్, ఆంధ్ర ప్రాంతాలలో బట్టల రంగులు, కలంకారీ, అద్దకపు పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను పేర్కొనబడ్డాయి. ఓకేనా, చూడండి. నెక్స్ట్ వన్, సియోల్కోట ప్రాంతం కాగితపు పరిశ్రమకు ప్రసిద్ధి. సో మొఘలుల కాలంలో కాగితపు పరిశ్రమకి ఏ ప్రాంతం ఎక్కువగా ప్రసిద్ధిగా ఉండేదంటే సియోల్కోట అనేది కాగిత పరిశ్రమకు సంబంధించి ప్రసిద్ధిగా ఉండేదన్నమాట. నెక్స్ట్ వన్, సూర్యకారం ఉత్పత్తికి బీహార్లు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా నిలిచాయి. ఓకేనా, చూడండి ఇక్కడ సూర్యకారం ఉత్పత్తికి బీహార్లు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా నిలిచాయి. నెక్స్ట్ వన్ చూడండి. దక్షిణ భారతదేశంలో కాలికో వస్త్ర పరిశ్రమకు మచిలీపట్నం ప్రసిద్ధి చెందింది. పెద్ద పరిమాణంలోని వస్తువులను ఎక్కువ దూరం తీసుకెళ్ళి అమ్మేవారిని బంజారాలు అని పిలిచేవారు. బంజారాలు అంటే ఎవరు అంటే పెద్ద పరిమాణంలోని వస్తువులను ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేసేవారిని మనం ఇక్కడ బంజారాలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పడమటి తీరంలో ముఖ్య రేవు పట్టణాలు. సో మొఘల్స్ కాలంలో ముఖ్య రేవు పట్టణాలు ఎక్కడ అంటే పడమటి తీరంలో ఏవేవి ఉండేవంటే సూరత్. ఓకేనా, సూరత్, గోవా, డయ్యూ. ఇక్కడ సూరత్ని మనము గేట్ ఆఫ్ మక్కా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సూరత్, గోవా, డయ్యూ అనేది మనకి మొఘల్స్ కాలంలో పడమటి తీరంలో ముఖ్య రేవు పట్టణాలు అనమాట. ఓకేనా, ఈ రేవుల నుంచి మనకి ఆ వస్తువులు అనేవి ట్రాన్స్పోర్టేషన్ జరిగేదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, సో మొఘలుల కాలంలో ప్రముఖ దిగుమతులు. ఓకేనా, మొఘలుల కాలంలో మొఘల్స్ అనేటువంటి వాళ్ళు కొన్ని దిగుమతులు చేసుకోవడం జరిగిందనమాట. సో వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే బంగారం, వెండి, రాగి, సత్తు, ఉన్ని బట్టలు, పొగాకు. ఇవన్నీ కూడా వాళ్ళు దిగుమతి చేసినటువంటి అవి అన్నమాట. దాంతోపాటుగా ద్రాక్షారసం, గుర్రాలు, అబిసినియా బానిసలు, చైనా పింగాణి సామాగ్రి, ఇవన్నీ కూడా వీళ్ళు దిగుమతి చేస్తున్నారనమాట. సో మొఘల్స్ అనేటువంటి వాళ్ళు. నెక్స్ట్ వన్, ప్రధాన ఎగుమతులు ఏవేవి అంటే సో నీలిమందు, ముడిపట్టు, సన్నని పట్టు వస్త్రాలు, బంగారు బుట్ట దారి పట్టు, కాలికో పట్టు, ఇవన్నీ కూడా మనకు ఎగుమతులుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. సో మొఘలుల కాలంలో సంభవించిన ప్రధాన కరువులు. ఇక్కడ మనకు ప్రధానంగా 3 కరువులు అయితే రావడం జరిగిందనమాట. సో వాటిలో ప్రధాన కరువులు వచ్చేసి ఇక్కడ చూడండి. మొఘలుల కాలంలో ప్రధాన కరువులు 1556-57 సమయంలో ఆగ్రా బయానాలో వచ్చిన క్షామ కరువు అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ వన్,
1573-74లో గుజరాత్లో క్షామం, 1630-31లో మాల్వా, గుజరాత్, దక్కన్ ప్రాంతంలో క్షామం అన్నమాట. సో ఈ మూడు కూడా మొఘల్ కాలంలో వచ్చినటువంటి ప్రధాన కరువులండి. ఓకేనా. సో ఇది మనకు మొఘల్ సంబంధించి పార్ట్ 6 వీడియో అండి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో మొఘల్ సంబంధించి మనము చాలా వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ హిస్టరీ బిట్స్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ అయితే ఉందన్నమాట. సో వాటిలో ఢిల్లీ సుల్తాన్ సంబంధించి అలాగే మొఘల్ సామ్రాజ్యం సంబంధించి జైన మతం, బౌద్ధ మతం సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని యూటిలైజ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.